హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 7 కిచెన్ టిప్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలా నార్మల్గా మనం ఇంట్లో పోపుల డబ్బా లాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా కిచెన్లో. ఈ డబ్బాలో ఉండే ఈ చిన్న చిన్న పోపుల గిన్నెలన్నీ ఇలా స్లిప్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మనం హడావిడిగా వంట చేసేటప్పుడు ఇవి కదులుతూ డిస్టర్బ్ అయ్యి ఇందులో ఉన్న పోపు దినుసులన్నీ స్పిల్ అయిపోయి లోపల డబ్బాలో పడిపోవడం అలా అవుతూ ఉంటాయి. ఇలా ఈ గిన్నెలన్నీ కదులుతూ ఉండడం వల్ల ఈ బాక్స్ అనేది మనకు నీట్గా మెయింటైన్ అవ్వకుండా ఇలాగా ఉంటుందన్నమాట. లోపలంతా ఈ పోపు దినుసులన్నీ పడిపోయి ఒక్కోసారి మనం పట్టించుకున్నప్పుడు ఈ దినుసులకి మళ్ళీ పురుగు అలా పట్టేసి నీట్గా ఉండదు. ఈ బాక్స్ మొత్తము పాడైపోతూ ఉంటుందన్నమాట మనం పట్టించుకోకపోతే. ఇలా ఈ కిచెన్ బాక్స్ పాడవకుండా నీట్గా మెయింటైన్ అవ్వడం కోసం ముందుగా ఈ బాక్స్ని ఇలాగా క్లీన్ చేసేసి మనం నార్మల్గా ఇంట్లో కిచెన్లో యూస్ చేసే ఇలాంటి టిష్యూ పేపర్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి 2 లేయర్స్లో ఇలా ప్లేస్ చేయాలన్నమాట. ఇలాగా ఈ బాక్స్ మొత్తం కవర్ అయిపోయేలాగా ఒక 3-4 లేయర్స్లో టిష్యూ పేపర్స్ని అయితే నేను ఇలాగా ఏర్పాటు చేసుకుంటాను. ఇలా బేస్ మొత్తం ఇలా టిష్యూ పేపర్స్తో కవర్ చేసిన తర్వాత నార్మల్గా ఈ పోపు డబ్బాని యూస్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం చేతులకు తడున్నా కూడా పీల్చేసుకుంటాయి, గిన్నెలకు ఏదైనా తడున్నా పీల్చేసుకుంటాయి. అంతేకాకుండా ఇవి ఇందులో ఉన్న దినుసులు స్పిల్ అయిపోకుండా బాక్స్ కూడా నీట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. ఇలాగా ఈ టిష్యూస్ని ప్లేస్ చేసేసిన తర్వాత ఈ నార్మల్గా పోపు గిన్నెలన్నింటినీ ఇలాగా ప్లేస్ చేసుకుంటే మనకు ఇలా కదలకుండా డిస్టర్బ్ అవ్వకుండా, అందులో ఉన్న తాలింపు దినుసులు మనకు బయటికి స్పిల్ అయిపోకుండా అసలు కదలకుండా ఫిట్ అయిపోయి గిన్నెలు కూడా మనకు నీట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. చూడడానికి బాగుంటుంది, అంతేకాకుండా దినుసులు కూడా పాడవకుండా ఉంటాయి. ఈ కిచెన్ టిప్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెండో టిప్ అన్నమాట. నార్మల్గా మనం కిచెన్లో ఇలా పిండి అవి రెడీ చేసుకొని ఇలా కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఊరడానికి. అయితే కొంచెం వర్షాలున్నా చలిగా ఉన్నా ఈ కౌంటర్ టాప్ బేస్ అనేది కొంచెం మనకు చల్లగా అయిపోయి పిండి అనేది ఊరకుండా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ చిన్నపాటి టిప్ అన్నమాట. వీటికి ఇలాంటి చిన్న స్టాండ్స్ మనం కిచెన్లో యూస్ చేస్తాం కదా, వాటిని ప్లేస్ చేసేసి వాటి మీద ఈ పిండి గిన్నెల్ని పెట్టేసుకున్నామంటే నైట్ పిండి అనేది మనకు ఈజీగా ఊరుతుంది. కౌంటర్ టాప్స్ చలికి ఎంత చల్లగా ఉన్నా కూడా పిండి పాడవకుండా బాగా నార్మల్గానే ఊరుతుందనమాట చలికాలంలో. లేదంటే ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాకాలంలో ఈ చిన్నపాటి టిప్ మనకు యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మూడో కిచెన్ టిప్. నార్మల్గా మనం కర్రీస్ కోసం కానివ్వండి, లేదంటే కొంతమంది బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, ఇలాగా బాయిల్డ్ ఎగ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి మనం ఇలా ఎగ్స్ బాయిల్ చేస్తున్నప్పుడు అవి సరిగ్గా బాయిల్ అవ్వకుండా బ్రేక్ అయిపోవడం, లేదంటే బయటికి స్పిల్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడం కోసం ఒక చిన్న స్పూన్ ఇలాగ ఉప్పు యాడ్ చేసుకున్నామంటే కుక్కర్లో, తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టేసామంటే మనకు ఎగ్స్ అనేది నీట్గా బాయిల్ అయిపోతాయి. అంతేకాకుండా మనం కుక్కర్లో ఎగ్స్ పెట్టుకునేటప్పుడు కూడా స్లోగా పెట్టుకోవాలండి. ఏమాత్రం క్రాక్స్ రాకుండా కేర్ఫుల్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట వాటర్లో. అప్పుడు ఇలా చాలా నీట్గా బాయిల్ అయిపోతాయి అన్నమాట. బయటికి స్పిల్ అవ్వడం కానీ బ్రేక్ అవ్వడం కానీ కాకుండా ఇలా నీట్గా బాయిల్ అయిపోతాయి. మనం కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా బ్రేక్ఫాస్ట్కైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ టిప్. నార్మల్గా మనం కిచెన్లో ఏ వంటకైనా సరే ఉల్లిపాయలు అనేది మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేస్తూ ఉంటాము. వెజ్ కర్రీస్కైనా కానివ్వండి, నాన్ వెజ్ కర్రీస్కైనా కానివ్వండి. మనం ఎక్కువగా ఆనియన్స్ అవి కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా కళ్ళు మండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాగా కళ్ళు కొంచెం మండకుండా ఈజీగా మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలంటే ఇలాగా పీల్ చేసిన ఆనియన్స్ని క్లీన్ చేసేసుకొని ఒకసారి వాటర్లో వీటిని ఇలాగా మనకు డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ బార్స్ ఉంటాయి కదా, ఐస్ షీట్ ఉంటుంది, వాటి మీద ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత బయటికి తీసేసి నార్మల్గా యూస్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక 2-3 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసామంటే వాటిలో ఉన్న కొంచెం ఘాటు తగ్గి మనం కట్ చేసుకున్నా కూడా కళ్ళు మండకుండా ఘాటు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మనం కట్ చేసేటప్పుడు కూడా స్కిప్ అయిపోకుండా ఆనియన్స్ కొంచెం క్రంచీగా ఉంటూ మనం కట్ చేయడానికి కూడా ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. చిన్న చిన్న స్లైసెస్ ఈజీగా కట్ చేసుకోవచ్చు కొంచెం కూల్ అవ్వడం వల్ల ఆనియన్స్. ఇలా ఈ చిన్నపాటి టిప్ని యూస్ చేసామంటే ఎన్ని ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ టిప్ అనమాట. నార్మల్గా మనం కిచెన్లో ఎప్పుడు ఏదో ఒక వంటలు చేస్తూనే ఉంటాము రెగ్యులర్గా, లంచ్కి కానివ్వండి, డిన్నర్కి కానివ్వండి. ఇలాగా ఏ రెసిపీకి కానివ్వండి ప్రతి ఒక్క కర్రీలో మనం ఆనియన్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. ఇలాగ ఆనియన్స్ కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు కర్రీ కంటే కూడా ఆనియన్స్ వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. ఇలా టైం తీసుకోకుండా ఆనియన్స్ తొందరగా వేగాలన్నా, మనకు వంట పని తొందరగా అయిపోవాలన్నా కూడా ఒక కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్లో. అప్పుడు ఈ ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా క్యారమిల్ అవుతాయి, అంతేకాకుండా బ్రౌన్ కలర్లో కూడా వచ్చేస్తాయి. మనం కర్రీ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టకుండా వంట పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అనమాట. నార్మల్గా మనం ఇంట్లో కానివ్వండి, కిచెన్లో కానివ్వండి, ఇలాంటి కబోర్డ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఇలాంటి కబోర్డ్స్ని మనం ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మెయిన్గా ఇలా గ్రాసరీస్ స్టోర్ చేసే కంటైనర్స్ అనమాట.
వీటిలో నుంచి ఏమాత్రం కొంచెం గ్రెయిన్స్ అలాంటివి కింద పడ్డా కూడా షెల్ఫ్లో పురుగులు లేదా చీమలు రావడం, లేదంటే చిన్న చిన్న కాక్రోచెస్ అలాంటివి చేరుతూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఎప్పుడు డ్రైగా మెయింటైన్ చేస్తూ దాంట్లో ఇలాంటివి అగరవత్తులు అనమాట, మనం ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటిని ఇలాగ కార్నర్స్లో ఒక్కొక్కటి ప్లేస్ చేయాలన్నమాట. ఇలాగా అక్కడక్కడ ఈ బత్తీలు అనేవి ప్లేస్ చేసుకోవడం వల్ల మనకు మంచి వాసన ఉంటాయి షెల్ఫ్స్. అంతేకాకుండా పురుగులు రాకుండా, ఎటువంటి కాక్రోచెస్ అవి రాకుండా కూడా ఉంటాయి, చీమలు కూడా పట్టకుండా ఉంటాయి అన్నమాట ఈ కంటైనర్స్కి. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసే కంటైనర్స్ దగ్గర కెమికల్స్, స్ప్రేస్ లాంటివి యూస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా ఈ చిన్నపాటి టిప్ ఒకటి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ టిప్ అనమాట. నార్మల్గా మనం ఇలాంటి పెద్ద పెద్ద కంటైనర్స్లో పప్పు దినుసులు అలాంటివి స్టోర్ చేస్తూ ఉంటాం కదా కిచెన్లో. ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు, కొంతమంది గ్లాస్ కంటైనర్స్లో, లేదంటే కొంచెం నాలాగా ఈజీ టు యూజ్ అనుకున్న వాళ్ళు ఇలాంటి స్టీల్ కంటైనర్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. ఇందులో ఇలా మనం దాల్స్, గ్రెయిన్స్ అలాంటివి స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు పడుతూ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసినప్పుడు. అలాంటప్పుడు పురుగు పట్టకుండా ఉండడం కోసం ఇలాంటి బే లీవ్స్ ఉంటాయి కదా, మనం బిర్యానీ తాలింపుల్లో యూస్ చేసే బిర్యానీ ఆకులు అనమాట, వీటిని ఇలా నిలువుగా కానివ్వండి లేకపోతే అడ్డంగా కానివ్వండి లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. లోపల బాగా మనం వేసుకున్న ఈ గ్రెయిన్స్లో లోపల మిడిల్లో ఉండాలన్నమాట. ఇలాగ మనం ప్లేస్ చేసి పెట్టుకుంటే పురుగు పట్టకుండా, లోపల గ్రెయిన్స్ అనేది పాడవకుండా ఉంటుంది. లోపల ఏదైనా పురుగు అలాంటి పట్టకుండా కూడా ఇవి కొంచెం ఘాటుగా ఉంటూ ఎక్కువ రోజులు మనకు ఈ పప్పు దినుసులు లాంటివి స్టోర్ అయి ఉండడం కోసం కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ టిప్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.